నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు గత 4 ఏళ్ల నుంచి మన ధరణి చూసినాము. ధరణి పోర్టల్ ద్వారా అనేక అన్యాయాలు, అక్రమాలు చూసినాం. సో ఇప్పుడు రాబోతున్నటువంటి 2024 ROR చట్టం ముసాయిదా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీకు ముఖ్యంగా తెలుసు, అంటే గతంలో ఉన్న ROR చట్టానికి తర్వాత వచ్చిన ROR చట్టాన్ని అనేది మర్చిపోయి ధరణి చట్టంగా మనం భావిస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే చట్టాలు మార్పులు ఉండాలి, కానీ ఎలక్ట్రానిక్ ఉన్న వెబ్సైట్నే మనం చట్టంగా మార్చుకున్న పరిస్థితిని చూసినాం. చాలా వరకు పబ్లిక్కి సంబంధించిన వరకు వారి యొక్క సమస్య వస్తే పరిష్కరించడానికి ఒక వ్యవస్థ, అదేవిధంగా ఒక చట్టము వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలా తప్ప ప్రజలకి ఉపయోగం లేకుండా ఉంటే ఏ చట్టం వచ్చినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి అదే ఉద్దేశాన్ని గుర్తించింది. కాబట్టే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు రెవెన్యూ మంత్రి వర్యులు దృష్టికి అది ఆల్రెడీగా తెలుసు. కాబట్టి గ్రాస్ రూట్లో ఉన్న పరిస్థితులు వెంటనే రాగానే వచ్చిన వెంటనే కమిటీని వేసి దాని మీద విధి విధానాలు రూపొందించడానికి ఎన్నో కసరత్తులు చేసిన తర్వాత ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ చట్టంలో ప్రజలనే అడిగి తెలుసుకుంటే బాగుంటుందని, 4 గోడల మధ్య నుంచి రాకూడదనే ఉద్దేశంతోనే ముసాయిదా అని ప్రజల ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. మా వంతు పాత్రగా ప్రజలకి అవగాహన కల్పించాలి, ప్రజలకి ఏముంది ఇందులో చెప్పాలి, అందులో ఏం లేదో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 2020కి సంబంధించిన చట్టం వల్ల, ఏదైతే ధరణి వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పాలయ్యారు. ఈ రాబోతున్న 2024 కొత్త చట్టం ROR చట్టం ద్వారా అటువంటి సమస్యలు ఏమైనా తలెత్తాయా? ఆ సమస్యలకు సొల్యూషన్ చూపుతూ ఈ చట్టం రాబోతుంది. నేను ముందుగా కొంత నీకు వివరించే ప్రయత్నం చేస్తా. నేను 20 సంవత్సరాల నుంచి ఈ శాఖలో పనిచేస్తున్నా. గతంలో కూడా ఏ సమస్యలు 2% సమస్యలు ఉన్నాయని భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోనే మేము రికార్డుల ప్రక్షాళన చేస్తున్న సందర్భంలో రాజకీయంగా వాళ్ళకి అవసరాలను తొందరతో పెట్టడం వల్ల, రికార్డుల తప్పొప్పులు జరగడం వల్ల గతంలో ఉన్న దానికన్నా కూడా కొంత చాలా వరకు సమస్యల్లో సుడిగుండంలో చుట్టడం జరిగింది. ఆ సమస్యలన్నీ రకరకాలుగా చూడటం జరిగింది. 20 సంవత్సరాల కాలంలో నేను చేసిన సర్వీసులో చూడని సమస్యలు చూడటం జరిగింది. ఆ సమస్యలన్నిటికీ పూర్తి కావడానికి గతంలో ఉన్న 1971 ROR చట్టంలో ఏదైతే రూపొందించారో దానికి అనుగుణంగా ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు, భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేటట్టు దానికి ఉన్న చట్టానికి ప్లస్ ఇప్పుడున్న మంచిని తీసుకొని ముందుకు తీసుకోవడానికి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. గతంలో మనం చూసినాం VRA, VRO ఇట్లా స్టెప్ బై స్టెప్ కింది స్థాయి నుంచి కూడా అధికారులు ఈ యొక్క భూ ప్రక్షాళన కావచ్చు, ఈ ధరణికి సంబంధించినటువంటి ఇట్లా భూముల మీద కొంత అవగాహన ఉండేది వాళ్ళకు. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థనే తీసేసారు. సో అది మళ్ళీ ఏమన్నా ఆ వ్యవస్థను మళ్ళీ VRA, VROలను మళ్ళీ నియమించే అవకాశము, తిరిగి వచ్చే అవకాశం ఉంది? నేను సూటిగా డైరెక్ట్గా నిన్నే అడుగుతున్న క్వశ్చన్, గ్రామాలలో ఒక మనిషి ఉంటే గ్రామాలలో ఉన్న సామాన్యుడికి సేవలు అందడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది నిన్ను అడుగుతున్నా. రెండోది, వాళ్ళు వస్తారా ఉండరా అనేది ప్రస్తుతానికి కొంత మనం పక్కన పెడితే, ప్రతి గ్రామానికి 11,000 రెవెన్యూ గ్రామాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 11 రెవెన్యూ గ్రామాలకి, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి ఉండాలా వద్దా అని అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి వర్యులే వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అంటే ఉద్దేశం మీకు క్లియర్గా అర్థమైపోయి ఉండాలి, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలి అని. మా సలహా కానీ మా విజ్ఞప్తి కానీ మేము చేసేది ఏంటంటే, అనుభవం ఉంది, క్వాలిఫైడ్ ఉన్నారు, సర్వీస్ ఉంది, తర్వాత వాళ్ళకి అన్ని అనుభవాలు ఉన్నాయి, వారిని తీసుకుంటే ప్రభుత్వం తరపున కూడా ప్రజల తరపున కూడా వారికి వచ్చే ఇబ్బందులు ఏమున్నా కూడా మేము సవివరంగా వివరించగలం. అదేవిధంగా వారిని సర్వీస్ తీసుకుంటే ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా వారికి ఆల్రెడీ జీతాలల్లా వేరికే కూర్చోబెట్టి వారిని జీతాలు ఇస్తున్నాం. ఆ ఫైనాన్స్ బర్డెన్ కూడా ప్రభుత్వానికి పడదు అని మా నుంచి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినాం. ఖచ్చితంగా అది సూచనలు సలహాలు తీసుకుంటుందని కూడా మేము భావిస్తున్నాం. గతంలో ఈ ధరణికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెమట దారబోసి ధరణి తయారు చేసిన, ధరణి వల్ల రైతుకు లాభమే తప్ప ఎటువంటి అన్యాయం లేదు, నష్టం లేదన్నాడు. సో మీరు ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ఇది కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టుతున్నటువంటి భూమాత పోర్టల్ కావచ్చు, అట్లే ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? తమ్ముడు, నేను ఒక్కటే అడుగుతా, నీకు మీ తాతల నుంచి వచ్చిన భూమిలో ఒక గుంటన్న ధరణి వచ్చిన తర్వాత పెరిగిందా?
మరి ఏ రైతుకి పెరిగిందని, ఏ రైతుకు ఈ ఉపయోగపడ్డదని మనం అనుకుందాం. సమస్యలు పెరిగినాయా తగ్గినాయా అనేది ఒక్కసారి ఆలోచించుకో. మా నాన్నకైతే 20 ఎకరాల భూమి ఉంది, ఒక్క గుంట కూడా పెరగలేదు. అప్పుడు క్లియర్ ఉంది, ఇప్పుడు క్లియర్ ఉంది. అప్పుడు 2 పాస్బుక్లు, అంత ముందు ఒక పాస్బుక్ ఉంది, ఇప్పుడు ధరణిలో వచ్చింది, అన్నీ వచ్చినాయి, రైతు బంధు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికన్నా ఒక గుంట ధరణి వల్ల నాకు అదనంగా యాడ్ అయిందని ఎవరినన్నా అనమానండి. సమస్య అనేది కొత్తగా క్రియేట్ చేయబడ్డదే తప్ప సమస్యలు ఎక్కడా కూడా రాలేదు. సమస్యలు చట్టంలో ఉంటే మేము క్షణాలలో పరిష్కరించడానికి అవకాశం ఉంది. తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు పరిష్కరించడానికి అప్పీల్ వ్యవస్థ కూడా ఉంటే వెంటనే జరుగుతుంది, అడగడానికి ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫైనల్గా 5 లీటర్ ప్రాజెక్టుగా 2 మండలాలు అన్నారు. సో అవి ఎంతవరకు వచ్చినాయి? దాంట్లో నుంచి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మీరే చూసారు, అసెంబ్లీ సాక్షిగా గౌరవ రెవెన్యూ మంత్రి వర్యులు ప్రకటించడం జరిగింది. ఆల్రెడీగా మనకి పక్కనున్న ఏదైతే ఆచారం మండలాన్ని తీసుకొని 10 గ్రామాలని పరిశీలించడం జరిగింది. అందులో 2000 అప్లికేషన్స్ స్వచ్ఛంద సంస్థతో చేయించడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్లో ఉన్న తిరుమలగిరి సాగర్ అనే మండలాన్ని కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ప్రతిపాదనలతో ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి, రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ ఒకే మండలంలో ఉండటం వల్ల దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ చట్టానికి అందులో ఏమైనా అవకాశాలు లేవుంటే యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఒక పైలట్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మేము కూడా మా తరపున కృతజ్ఞతలు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద 2020 ROR చట్టానికి 2024 ROR చట్టానికి ఏం తేడా ఉండబోతుంది, మరి ఎంతవరకు వ్యవసాయానికి రైతులకు మేలు చేయబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.